మీరు మనం లాస్ట్ వీక్ తో కంపేర్ చేసుకుంటే నిఫ్టీ నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటే చాలా రోజుల తర్వాత వీక్లీ కొంచెం పెరగడం, ప్రతి వీక్ డౌన్ అవుతూనే వస్తుంది లాస్ట్ 1 month. ఈసారి కొంచెం ఒక పెరిగింది. సో ఇది సస్టైన్ అవుతుందా? నిఫ్టీ బాటమ్ అవుటా? మీరు లాస్ట్ టైం చెప్పారు 22,000కు మించి పెద్దగా పడకపోవచ్చు, 21,500 వస్తే మాక్సిమం, అంతేనా? 21,500 మించి పడ్డానికి 100% ఛాన్స్ లేదు. నేను అడిగా 90% అంటే కాదు, 100% ఛాన్స్ లేదన్నారు. సో అదే నేనైతే మీరు అప్పుడు చెప్పినప్పుడు నమ్మలేదు. ఓకే, అంటే ప్రతి వారం పడుతుంది చూస్తుంటే, బట్ ఈ వీక్ అయితే కొంచెం పాజిటివ్. ఎగ్జాక్ట్లీ 200-300 పాయింట్స్ పాజిటివ్ గానే ఎండ్ అయినట్టుంది. సో ఈ రోజు మన మార్కెట్ ని గమనించిన యాక్చువల్ గా మనందరి కంటికి మార్కెట్ కొంచెం పాజిటివ్ గా క్లోజ్ అయినట్టుగా కనిపించవచ్చు, కానీ ప్రాక్టికల్లీ మార్కెట్ నెగటివ్ లో క్లోజ్ అయింది. సో ఈ రోజు కేవలం మార్కెట్ నేను వీక్లీ ప్రకారం గత వారంతో పోలిస్తే పాజిటివ్ గానే ఉంది. ఎగ్జాక్ట్లీ ఎనీ సెగ్మెంట్, ఎనీ సెగ్మెంట్ 50 అనుకోండి, నెక్స్ట్ 50 అనుకోండి, తర్వాత మిడ్ క్యాప్ అనుకోండి, స్మాల్ క్యాప్ అండ్ లాస్ట్ శుక్రవారంతో పోలిస్తే ఈ శుక్రవారం అన్ని పెరిగాయి. ఎగ్జాక్ట్లీ. సో ఈ రోజు అయితే హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ చేసింది అయితే రిలయన్స్. సో ఈ రోజు రిలయన్స్ దాదాపుగా నిఫ్టీకి 60 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసింది. ఒక రకంగా 61 పాయింట్స్ అని చెప్పొచ్చు. ఈ రోజు నిఫ్టీ మనకి కేవలం 7 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. కానీ రిలయన్స్ మాత్రం బాటమ్ నుంచి రికవర్ అవడం, ఒక రకంగా చెప్పాలంటే రిలయన్స్ అనేది బాటమ్ అవుట్ అయిపోయిందనే చెప్పాలి. సో దానికి గల కారణం రిలయన్స్ కి బ్రోకరేజ్ ఫర్మ్స్ అనేవి పాజిటివ్ అవుట్పుట్ ఇవ్వడం, అంటే ఓవర్ వెయిట్ చేయడం. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద దాదాపుగా మనకి మ్యాక్యువేర్ గానీ లేదా ఎంకే అప్గ్రేడ్, ఈ ఎంకే గానీ ఈ రెండు కూడా దాదాపుగా దాని యొక్క టార్గెట్ ప్రైస్ ని 1,500 నుంచి 1,600 రూపాయల వరకు కూడా అప్గ్రేడ్ చేశారు. సో రిలయన్స్ ఇండస్ట్రీ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జైంట్ కంపెనీ. ఇటువంటి ఒక కంపెనీ చాలా లోవర్ ప్రైస్ లో ట్రేడ్ అవుతోంది. దీనికి డెఫినెట్ గా మంచి పొటెన్షియల్ ఉంది. అఫ్ కోర్స్ దానికి జియో రిలేటెడ్ కొన్ని టెన్షన్. 52 వీక్ లో టచ్ అయింది 1156 కు. సో ఈ బ్రోకరేజెస్ తో మాట్లాడి రిలయన్స్ ఇప్పించింది అంటారా? మనం ఆ మాట చెప్పకూడదు. సో రిలయన్స్ అనేది డెఫినెట్ గా ఒక జైంట్ కంపెనీ. అటువంటి ఒక జైంట్ కంపెనీ ఆ ప్రైసింగ్ లోకి రావటం ఒక మంచి బల్క్ బయింగ్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. సో రిలయన్స్ ని అందరూ ఇగ్నోర్ చేశారు, బట్ రిలయన్స్ ఇన్ఫాక్ట్ నిఫ్టీ 50 కూడా డౌన్ కి డ్రాగ్ చేసిందని అంటే 52 వీక్ లో రిలయన్స్ 52 వీక్ లో ఫ్రైడేకి వచ్చేసరికి దాదాపు ఒక 9%, 8-9% రికవర్ అయింది. లాస్ట్ 2 days లోనే దాదాపుగా నిఫ్టీకి టోటల్ నిఫ్టీ నిన్న ఇవాళ కలిపి 264 పాయింట్లు పాజిటివ్ లో ఉంటే 50% కాంట్రిబ్యూషన్, అంటే దాదాపుగా నియర్ టు 50% కాంట్రిబ్యూషన్ రిలయన్స్ ఇచ్చింది. రిలయన్స్ దాదాపుగా 112 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసి మనకి అప్సైడ్ క్లోజ్ చేయడానికి. సో గత వారం మొత్తంలో హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ ఉన్నారంటే అది డెఫినెట్ గా నిఫ్టీ, సారీ రిలయన్సే. సో రిలయన్స్ కంచి స్టెబిలైజ్ కొంచెమైనా, దాంతో పాటుగా బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ కొంచెం సపోర్ట్ చేసిన మనకి నిఫ్టీ డౌన్ సైడ్ డ్రాగ్ అవ్వడానికి అవకాశాలు చాలా తక్కువగా కనపడుతున్నాయి. సో ఆ యొక్క యాంటిసిపేషన్ తోటే మనం చాలా క్లియర్ గా గోయింగ్ ఫర్ ద 22,000 బ్రేక్ అవడం కష్టం, మేబీ 21,500 బ్రేక్ అసలు అవ్వకపోవచ్చు అని యాంటిసిపేషన్ చెప్పాం. అండ్ గుడ్ థింగ్ ఇస్ మనం ఇయర్ ఎండింగ్ రిలయన్స్ కొనొచ్చా ఇక్కడ? ఆ మాట నేను చెప్పకూడదు, బట్ వాళ్ళు ఇచ్చిన రివ్యూ ప్రకారం మాత్రం దెర్ ఇస్ ఎ ఛాన్స్. అంటే నేను అనేది ఇప్పుడు పెరగడం వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక జైంట్ కంపెనీ అంత ఫాల్ అయింది అని అంటే డెఫినెట్ గా ఒక మంచి ఆపర్చునిటీ. టెక్నికల్ గా చూసినా కానీ రిలయన్స్ అనేది ఒక మంచి బాటమ్ ని ఫార్మ్ చేసేసింది. సో బేసిక్ గా మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసినా కానీ మనకి గ్రోయింగ్ ఫర్దర్, అంటే వాళ్ళ దగ్గర కావాల్సిన క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. వాళ్ళు రీటైల్ సెగ్మెంట్ లో బాగా పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. దే కెన్ ఎక్వైర్ ఎనీథింగ్. సో ఇప్పుడు వచ్చిన ఒక టెంపరీ ఇష్యూస్ మాత్రమే. వాళ్ళు టారిఫ్స్ జియో మీద పెంచడంతో కొంతవరకు సబ్స్క్రైబర్స్ అవుట్ఫ్లో జరిగింది. గోయింగ్ ఫర్దర్ డెఫినెట్ గా జియో కూడా ప్రాఫిటబుల్ నెంబర్స్ ని పోస్ట్ చేసిన తర్వాత, అండ్ దాంతో పాటు ఈవెన్ ఆయిల్ అండ్ గ్యాస్ లో కూడా కొంతవరకు మార్జిన్ ఇష్యూస్ వచ్చాయి. గోయింగ్ ఫర్దర్ అది కూడా కొంత రివైవల్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతిసారి ఇటువంటి కంపెనీలకి ఇటువంటి టెంపరీ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. టెంపరీ ప్రాబ్లమ్స్ ని మనం పర్మనెంట్ ప్రాబ్లమ్స్ గా ట్రీట్ చేస్తే మనమే ఒక మంచి కంపెనీలో ఎంట్రీని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక మంచి ఫెయిర్ వాల్యుయేషన్స్ లోకి వస్తాయో డెఫినెట్ గా మనకు ఆపర్చునిటీ తీసుకునే అవకాశాలు అయితే ఇందులో దొరుకుతుంటాయి.